ఈ లక్ష్య సిద్ధి అనే లెసన్లు ప్రధానంగా రాష్ట్రం సిద్ధించే ఆ సందర్భానికి సంబంధించి ఒక భావోద్వేగం కావచ్చు, ఒక చారిత్రాత్మక విజయం కావచ్చు. ఎందుకంటే 6 దశాబ్దాలకు పైగా సాగింది తెలంగాణ పోరాటం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. దానికి సంబంధించిన అంశాలు పాఠంలో ఉంటే తొలగించాల్సిన అవసరం ఏంది ఇప్పుడు అనేది ప్రధానంగా వస్తున్న ప్రశ్న. స్వేచ్ఛ, ఎందుకంటే చరిత్ర లేని వాళ్ళు చరిత్ర నిర్మించాలనుకుంటున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చరిత్ర ఉద్యమ ద్రోహి చరిత్ర. ఎందుకంటే ఆయన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినటువంటి నేత ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండడం అనేటువంటిది ఆయన దాన్ని చెరిపేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే కేసీఆర్ ఆనవాళ్ళను తుడిచేసి తన ఆలవాలను లేదో పేస్ట్ చేద్దామని ఆయన గత 18 నెలలుగా అనేక వెకిలి చేష్టలు, వెకిలి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కూడా అవి మళ్ళీ బంతి మనం కొడితే ఎట్లా న్యూటన్ లాల వెనక్కి తిరిగి వచ్చినట్టు ఆయన ఏది చేయబోయినా అది ఆయనకే తగిలేటువంటి సందర్భం కనబడుతుంది. నిజంగా లక్ష్య సిద్ధి అనేటువంటిది వేల త్యాగాలు, అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమం, త్యాగాలు, అమరవీరుల నేపథ్యం మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ రోజు కేసీఆర్ గారు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ పార్టీ పెట్టడం 2001లో, ఆ తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమ నిర్మాణం చేయడం, ఈ ఉద్యమ నిర్మాణ క్రమంగా అనేక రాజకీయ పార్టీలను అనివార్యంగా తెలంగాణ వైపు ఒప్పించడం అనేటువంటి ఒక రాజకీయ కార్యాచరణ. అనేక ప్రజా సంఘాలు, అనేక కవులు, కళాకారులు తెలంగాణ ఉద్యమానికి ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక రాజకీయ కార్యాచరణ లేకపోవడం వల్ల ఉద్యమాలు ఎక్కడ తాకాలో అక్కడ తాకనటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి అటువంటి సందర్భంలో రాష్ట్ర అవతరణ సందర్భంగా 2014 జూన్ 2న నమస్తే తెలంగాణ పత్రికల్లో ఒక ఎడిటోరియల్ వచ్చింది. ఆ ఎడిటోరియల్నే 10వ తరగతి తెలుగు పుస్తకంలో 8వ పాఠంగా చేర్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం, మనకు తెలుసు. అది ఆ చరిత్ర ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే భావితరాలు చాలామంది 8వ తరగతి వాళ్ళు, 9వ తరగతి వాళ్ళు, 7వ తరగతి వాళ్ళు, ఎందుకంటే ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఎల్కేజీలో లేని వాళ్ళు కూడా 14కు వచ్చే వరకు 10వ తరగతికి వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. కాబట్టి భావితరాలకి తెలంగాణ పోరాట చరిత్ర తెలవాలి. తెలంగాణలో జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావాలి. అర్థం చేసుకోవడం ద్వారా తెలంగాణ భూమిపుత్రులుగా వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం ఆధారపడి ఉంటుందనేటువంటి లక్ష్యంతో కేసీఆర్ గారు ఇది పెట్టుమని చెప్పలే. అనేక మంది మేధావులు, అనేక మంది విద్యావేత్తలు కలిసి ఇటువంటి సిలబస్ ఉండాలని నిర్ణయించారు. ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కానీ, లేకుంటే డిగ్రీలో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఎస్ఎస్సీలో కానీ గతం అంతా కూడా తెలంగాణ భాషను, తెలుగు భాషను మొత్తంగా కూడా తెలుగు భాష అంటే కేవలం 2.5 జిల్లాల భాషగానే మార్చేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని మొత్తంగా కూడా ఈ సిలబస్ కమిటీ వేసి అన్ని సిలబస్లో మార్చి ఉద్యోగుల పోరాటాలు, సబ్బండ వర్గాల సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి వాళ్ళు, రాజీవ్ రహదారి, రాస్తా రోకో, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అనేక ఉద్యమాలు, మొత్తంగా సకల జనుల సమ్మె, సెక్రటరీలో జరిగినటువంటి పోరాటాలు, మొత్తంగా ఢిల్లీ వేదికగా కేసీఆర్ గారు చేసినటువంటి రాజకీయ కార్యాచరణ, 32 మంది రాజకీయ పార్టీల దగ్గరికి పోయి జయశంకర్ గారు, కేసీఆర్ గారు తెలంగాణ ఆవశ్యకతను ఒక డాక్యుమెంటరీ ద్వారా చెప్పి వాళ్ళని ఒప్పించినటువంటి నేపథ్యం, ఇవన్నీ కూడా చరిత్రలో తెలవడం వల్ల డెఫినెట్గా తెలంగాణ బిడ్డ ఎవరైనా మా చరిత్ర ఇట్లు 400 ఏళ్ల చరిత్ర, 500 ఏళ్ల చరిత్ర, మీరు ఇతర దేశాలకు ఉండి అమెరికాకు ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడో చేసినటువంటి చిన్న పోరాటాన్ని చాలా ఎలివేట్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మన కళ్ళ ముందు జరిగినటువంటి పోరాటాన్ని మీరు పుస్తకంలో తీసేస్తే కేసీఆర్ చరిత్రను మీరు తీసేయగలుగుతారా? ఆయన ఆనవల్లని తీసేయగలుగుతారా? భూభాగంలో, భారతదేశ భూభాగంలో చిత్రపటంలో భౌగోళికంగా తెలంగాణను ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్ను తుడిపేయడం అంటే నువ్వు ఆ పటం నుండి తెలంగాణను తీసేస్తే తప్ప సాధ్యం కాదు.